రాజకీయ పార్టీలు కూడా మనకు బార్డర్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏం లేవు. బెంగాల్ మీరు కేవలం ఒక 5 లక్షల దాకా అని అంటున్నారు కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఈ జరిగిన నెలల నుంచి కూడా సెగ్మెంట్ కి 20 నుంచి 30 వేలు డిఫరెన్స్ చూపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయన కొన్ని మండలాలు నియోజకవర్గాలు చదివారు. 5,000 10,000 తక్కువ చదవాలా నజీర్ గారు, అవునా? 5,000 10,000 తక్కువ జరగలేదన్నప్పుడు 175 ఇంటూ ఓవరాల్ గా ఆన్ యావరేజ్ 20 ఇంటూ 20,000 30,000 వేస్తే 35 లక్షల ఓట్లు. 35 లక్షల ఓట్లు అంటే ఏంటండి? మొన్న తెలంగాణలో జస్ట్ 1.85% ఎగిరిపోయారు. నేను కూడా అదే చెప్తున్నాను. నేను అనేది మీరు అందరూ చెప్తానే ఉంటే చర్యలు ఎలా అండి? మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజయ చంద్రిక గారు చాలా కరెక్ట్ గా వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కి అసలు సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వము డెఫినెట్ గా ఎన్రోల్మెంట్ విషయంలో తన కింద ఉన్న అధికారులను బూత్ లెవెల్ ఆఫీసర్స్ ని వినియోగించుకోవచ్చు. బట్ కేంద్ర ప్రభుత్వం జనరల్ ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం దానికి అసలు సంబంధం లేదు. ఇక్కడ నేను చెప్తాను అదే. ఇప్పుడు టీడీపీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు. ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళు 59 లక్షలు 60 లక్షలు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి గారు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. టీడీపీ చెప్తుంది జనసేన కదా. ఇప్పుడు నేను అడుగుతుంది, నేను వీళ్ళ పక్షాన్ని అడగట్లా, ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. వాళ్ళు వేసిన ఓటుకి వ్యాలిడిటీ, మర్యాద, గౌరవం ఉండాలి అని అనుకుంటున్నప్పుడు నేను అనేది ఏంటంటే, మీ మిత్రపక్షము పోరాడుతుంది, మీరు అందరూ పోరాడుతున్నారు, మాకేం సంబంధం అండి ఎలక్షన్ కమిషన్తో అంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇలా అరణ్య రోదనగా మారుతోంది అనేక మంది అన్నప్పుడు కొంత చొరవ తీసుకునో ఇన్వాల్వ్ అయ్యో ఏం జరుగుతుంది అని అడగచ్చుగా, చర్యలు తీసేసుకోండి అని అనకపోయినా. నేను చెప్తాను, నేనేది విషయం చెప్తాను మీకు. 2019 ఇదే టైంలో 2018 ఎండింగ్ 2019 ఎండింగ్ లో వైఎస్ఆర్సీపీ వెళ్ళి 59 లక్షలకు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చింది, 59 లక్షల ఓటర్లకి. బట్ ఎలక్షన్ కమిషన్ ఐడెంటిఫై చేసింది దొంగ ఓట్లు 59,000. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అరే ఇక్కడంతా ఎలక్షన్ నమోదు ప్రక్రియ తప్పు జరుగుతుంది అని చెప్పి సెంట్రల్ లో ఉన్న గవర్నమెంట్ ఎలా ఇంటర్వ్యూన్ అవుతుంది విజయ చంద్ర గారు? అది రాజ్యాంగంలో కానీ ఇప్పుడు కూడా ఇంటర్వ్యూన్ కాదు. ఎందుకు ఇంటర్వ్యూన్ అవుతుంది? ఎలక్షన్ కమిషన్ బాధ్యత అది. బాధ్యత సరే, మీరు కూడా ఒక లెటరో రాసో రిప్రజెంటేషన్ ఇలా జరుగుతుందంటే చాలా వచ్చింది. మేము కూడా నేను వినలేదు. మీరు స్టార్టింగ్ లో చాలా క్లియర్ కట్ గా చెప్పినాను. మీరు ఇప్పుడు అంటున్నారు మేము ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లోనే నేను పేర్లు కూడా చెప్పాను. పురంధేశ్వరి గారికి ముందు సోమవీర్రాజు గారు, సత్యకుమార్ గారు, దాని తర్వాత వచ్చినప్పుడు కూడా మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. చాలా మాకు కష్టమైంది. కడపలో రాజంపేట బై ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ఒకటే నిల్చున్నాము, టీడీపీ వాళ్ళ పోర్లో లేరు. మేము అప్పుడు కూడా అసలు మీకు గుర్తుందో లేదో సత్యకుమార్ గారి క్యాన్వా మీద దాడులు కూడా జరిగాయి. ఇట్స్ నాట్ లైక్ మేము కంప్లైంట్ చేయట్లేదని నేను చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఓటరు నమోదు ప్రక్రియలో ఓటర్ నమోదు ప్రక్రియ ఒక్క పాయింట్ ని కాసేపు పక్కన పెట్టి ఇందులో జాబితాలకు మేము కూడా కంప్లైంట్ ఇచ్చాము, అది చర్యలు తీసుకోవాల్సింది ఈసీ అని అనుకుంటున్నప్పుడు, అది మీకు సంబంధం లేని పరిధిలో అనుకున్నప్పుడు ఆల్రెడీ మీరు కంప్లైంట్ ఇచ్చిన శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ మాఫియాల మీద ఉన్నటువంటి వాటి మీదే చర్యలకి లేకపోతే ఆదేశించడాలే జరగలేదు కదా. చంద్రిక గారు చాలా కరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నారు మీరు. మేము భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఉదాహరణ పుల్లారావు గారు ఏదో పాయింట్ రేజ్ చేస్తున్నారు. పుల్లారావు గారు అధికారులు డైరెక్ట్ గా అటాక్ చేసి వాళ్ళ ప్రాణహాని అపాయంలో ఉంటే బెంగాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం అక్కడ పోయి మీకు మమతా బెనర్జీ గారు గవర్నమెంట్ అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? పురంధేశ్వరి గారు ఈ శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా వీటిలన్నిటి మీద ఇచ్చి ఊరికి వింతలిస్తారు మీరు అంతే. పుల్లారావు గారు సార్ మీరు ఏదో చెప్తున్నారు, మనం గౌరవించాలి. చెప్పండి పుల్లారావు గారు. పుల్లారావు సార్, ఒకటి మీరు కంప్లైంట్స్ ఇచ్చి వినీషా గారు ప్రపంచం మారిపోయింది. ఎందుకంటే మేము ఏదో కంప్లైంట్ ఇచ్చాము ఏం చేయలేదంటే ఆ విన్న వాళ్ళు ఎవరికో అమాయకతనంగా అవో అనుకోండి. నేను చెప్తున్నా, మీ ప్రెసిడెంట్ పేర్లు పెట్టి ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తో ఎందుకు ఎంక్వైరీ చేయించారు చెప్పండి? మాకు తెలియదు ఆ చట్టం. నాలాంటి వాళ్ళు 1 లక్ష 2 లక్షలు మోసం చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కి నా యాసెట్ సీజ్ చేస్తున్నారు. ఈ అమాయకతనం కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ మీద మేము చాలా చక్కగా చెప్పారు. పిటిషన్ ఎంతకి ఇవ్వరో, పలానా ఓడు లూటరు, వాడికి 20 ఇళ్ళు సంపాదించాడు, కొత్త కార్లు కొనుక్కున్నాడు, ఒక కాగితం ఇవ్వండి. స్టేట్ బీజేపీ ఎందుకుదే మీ క్రెడిబిలిటీ తెలుగు రాష్ట్రాల్లో దెబ్బతింటాం. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఎందుకు పెరగలేదు భారతదేశంలో?
బీజేపీ అన్ని చోట్ల పెరిగి ఇక్కడ ఎందుకు పెరగట్లేదు? ఇది మీరు చాలా ఆలోచించుకోవాలి. ఇది ఎవరో వచ్చి విన్నదని కాదు. అంటే నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేశాను అంటే వినూష గారు, పక్క రాష్ట్రంలో మన తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీరు బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మీరు అక్కడ ఉన్న బీఆర్ఎస్ మీద చాలా ఆరోపణలు చేసిన చర్యలు లేవు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే అన్న చర్చ వెళ్ళింది. లేదు వెళ్ళింది. ఇప్పుడు కూడా ఏపీలో ఊరికే వినతులు, కంప్లైంట్లు, ల్యాండ్ మాఫియా, స్కాండ్ మాఫియా ఇలా చెప్తూ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ లో ఇలా లెటర్లు రాస్తే వర్కౌట్ అవ్వదన్నది ఒక పాయింట్. ఒకటే మెయిన్ థింగ్ ఏమిటంటే తెలంగాణలో టూ మచ్ గా చేశారు. ఆఖరికి తెలంగాణలో బెనిఫిట్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు